సమరం ఛానల్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు జూలై 1. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం. ఈ వైద్యుల దినోత్సవాన్ని వైద్యులు నిర్వర్తించే నిరంతర కృషి, సేవ, త్యాగాలకు గుర్తింపుగా జరుపుకుంటున్నాం. ఈ రోజున మనం వైద్యుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి ప్రముఖ వైద్యులు బీసీ రాయ్ గారి జన్మదినం మరియు వర్ధంతి కూడా జూలై 1 కావడం. ఆయన ప్రజలకు అందించిన స్ఫూర్తిని, వైద్య రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తు చేసుకుంటూ భారత ప్రభుత్వం జూలై 1ని వైద్యుల దినోత్సవంగా ప్రకటించింది. పగలు రాత్రి తేడా లేకుండా, కుల, మత, లింగ వివక్షలను పట్టించుకోకుండా అందరికీ సమాన వైద్యం అందించే వైద్య వృత్తి ఎంతో మహనీయమైనది. ఆకలికి అన్నం పెట్టే చేయి, భయానికి ధైర్యాన్ని అందించే తోడు ఎంత అవసరమో, వ్యాధితో బాధపడే వారికి సరైన వైద్యం అందించే వైద్యులు కూడా అంతే అవసరం. భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నాం. మన ప్రాణాలను కాపాడటంలో వైద్యులు చేస్తున్న నిస్వార్థ సేవలను, త్యాగాలను గుర్తించడానికి ఈ రోజును నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర్య సమరయోధులు అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్, డాక్టర్ బీసీ రాయ్ గారి గొప్ప స్ఫూర్తిని తలుచుకుంటూ, ఆయన భారతదేశ వైద్య రంగానికి అందించిన అత్యుత్తమ సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయనకు నివాళులర్పిస్తూ జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందరో మహానుభావులు, అందులో వైద్యులు అగ్రగణ్యులు, సాటి మనిషి వేదనను తగ్గించే అమృతమూర్తులు, ఆరోగ్యకర జాతి నిర్మాణానికి దోహదకారులు, దేశాన్ని జాడ్య వైజ్ఞానిక రంగాలకు ఆరోగ్యకర భారత్ను అందించడంలో డాక్టర్లదే ప్రముఖ పాత్ర. గోడల మధ్యన ఆగిపోని ఊపిరి ఘోష, మందుల వాసనలోన మౌనంగా సాగే ఈ భాష, ప్రాణం నిలిపే పోరాటం, గడియ గడియకో ఆరాటం. వైద్య వృత్తి అనేది ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు చేసే ఉద్యోగం కాదు. అది 24/7 విధి. 365 రోజులు ప్రజాసేవకు అంకితమైన వృత్తి. డాక్టర్లు రోగుల శ్రేయస్సును మెరుగుపరచడానికి నిస్వార్థంగా పనిచేస్తారు. ప్రజలను వ్యాధుల నుండి కాపాడటానికి వారు తమ ప్రియమైన వారికి దూరంగా ఉంటారు. దేశం ప్రాణాంతక వైరస్లతో పోరాడుతుంటే తాము ఆ వైరస్లకు భయపడి వారికి దూరంగా జరిగే అవకాశం ఉన్న ప్రజలను వైరస్ల నుండి కాపాడడానికి తాము సైనికులై ముందుకు కదులుతారు.
కరోనా వైరస్తో పోరాడి గెలిచామంటే అది వారి నిరంతర సేవ, ధైర్యం, దృఢ సంకల్పాల ఫలితమే. రోగుల బాధను, మరణాలను చూసి వారు చాలా ఒత్తిడికి గురవుతారు. కానీ వారి మానసిక సంఘర్షణను పైకి చూపరు. ఇతరులను రక్షించడానికే తమ జీవితాన్ని అంకితం చేస్తారు. రోగుల ప్రాణాలను కాపాడటానికి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అంకితమైన దేశ వైద్యులను, ఆరోగ్య సంరక్షకులను గౌరవించుకునే ఈ రోజు అత్యంత ప్రత్యేకమైన రోజు. వైద్యుల సేవలను, కృషిని, వృత్తి పట్ల వారి నిబద్ధతను వేడుకగా జరుపుకునే రోజు. ఈ రోజు యొక్క విశిష్టతను, వైద్యుల కృషిని మనం నిత్యం గుర్తుంచుకోవాలి. మనకి ఏదైనా సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళతాం. అది ఏ సమయమైనా సరే. ప్రతి ప్రొఫెషన్కి ఓ టైం అంటూ ఉంటుంది. కానీ కొన్నింటికలా కుదరదు. మనకి ఆరోగ్య సమస్యలు ఎప్పుడు ఎదురైతే అప్పుడు డాక్టర్లు మన కోసం శ్రమించవలసి ఉంటుంది. ఓ టీచర్ అవసరం విద్యార్థిగా ఉన్నప్పుడే, ఓ పోలీస్, ఓ లాయర్, ఇలా ప్రతి వృత్తి ఆ అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనకు తోడ్పడతాయి. కానీ డాక్టర్లు మనకు జీవితాంతం, మనం జీవించి ఉన్నంత వరకు ప్రతి దశలో, ప్రతి ఆరోగ్య సమస్యలో మనకు ఉపశమనం కలిగించే విధంగా సర్వదా ఆవశ్యకులు. డాక్టర్లు ప్రాణాలు నిలబెడతారు అంటారు. వారు నిజానికి అంతకంటే ఎక్కువే చేస్తారు. పేషెంట్ల మానసిక స్థితిని బట్టి వారు వ్యవహరిస్తారు. పేషెంట్కి బాధ కలగకుండా చేసే చికిత్సపైనే వారు దృష్టి కేంద్రీకరిస్తారు. రోగి త్వరగా కోలుకునేలా చేస్తారు. ఒకవేళ ఎవరికైనా నయం చేయలేని వ్యాధి వస్తే వారు తమ మిగిలిన జీవితాన్ని హాయిగా గడిపేందుకు వీలైన విధంగా అవకాశాలను అందించేందుకు కృషి చేస్తారు. అలాంటి డాక్టర్స్కి డాక్టర్స్ డే రోజున మాత్రమే కాక ప్రతిరోజు కృతజ్ఞతలు తెలుపుకుందాం. డాక్టర్లు దేశానికి చేసే సేవలను స్వీకరించడమే కాక మనం తిరిగి వారిని సేవించుకుందాం. ఈ రోజున రకరకాల కార్యక్రమాలలో ప్రజారోగ్యానికి, ప్రజాసేవకు అంకితమైన వైద్యులను సన్మానించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ విధంగా అనేక ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహించి ఆరోగ్యంపై అవగాహనను కలిగిస్తూ డాక్టర్లు చేసే అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటూ వివిధ శిబిరాలను నిర్వహిస్తూ వైద్య వృత్తి యొక్క గొప్పతనాన్ని చాటుతున్నాం. చికిత్స కంటే నివారణ మంచిది అనే నానుడి ఉంది. అందుకే ఎందరో వైద్యులు కేవలం వైద్యం చేయడమే కాక వ్యాధి నివారణ పైన అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ డాక్టర్స్ డే నాడు కూడా ప్రజలకు, ప్రజారోగ్యానికే పెద్దపీట వేస్తుంటారు. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడి మనల్ని కాపాడే సైనికులు ఎంత గొప్పవారో, మన మధ్య ఉంటూ నిరంతరం మన రుగ్మతలతో వారు పోరాడుతూ మన ప్రాణాలను నిలబెట్టే వైద్యులు అంతే గొప్పవారు. తమకు గాని తమ వారికి గాని అత్యవసర పరిస్థితి ఏర్పడినా ముందు రోగుల పరిస్థితి చక్కదిద్ది తరువాతే తమను తాము పట్టించుకుంటారు వైద్యులు. ఈ త్యాగమే వారిని దైవంతో సమానం చేసింది. మన సాంప్రదాయంలో వారు ఎప్పుడైనా ఆరోగ్య, ఆహార, వ్యాయామ నియమాలను మనకు కఠినంగా విధిస్తే అది వారికి మేలు చేయదు కదా. మన కొరకే వారు కఠినంగా వ్యవహరిస్తారు. వైద్యం, వైద్య విధానాలు ఎన్నో కొత్త పుంతలు తొక్కుతూ
నూతన సాంకేతికతలతో దినదినాభివృద్ధి సాధిస్తున్నాయి. అయినా ఆరోగ్య సమస్యలు కూడా కొత్త సవాళ్లను విసురుతూనే ఉన్నాయి. జీవనశైలి మొదలు కుటుంబ బంధాలు, ఆరోగ్య ఆహార విధానాలు, మందులు, చికిత్సలు, ఇలా మనకు ప్రతి విషయంపై అవగాహన కల్పిస్తూ అటు వారి వైద్య అనుభవాన్ని, నూతన సాంకేతికతల ఆవిష్కరణలను జోడించి డాక్టర్లు నిత్య విద్యార్థులుగా ఉంటూ మనకు హాయి అయిన జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. మనిషి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత గౌరవనీయమైన వ్యక్తి డాక్టర్లే. ఆరోగ్యం బాగోలేని సమయంలో మనలో ఆశను నింపి ప్రాణాలను కాపాడి కొత్త జీవితాలను అందిస్తారు వైద్యులు. డాక్టర్ అనేవారు కేవలం మందులిచ్చే వ్యక్తి కాదు, రోగిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే వ్యక్తులు. ఎన్నో గంటలు నిద్రాహారాలు మాని కుటుంబాన్ని పక్కన పెట్టి సేవలందించే మహోన్నత వ్యక్తులు డాక్టర్లు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో వణికిపోయిన సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. పీపీఈ కిట్లు గంటల తరబడి ధరించి వాటితోనే పనిచేస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటూ సమాజాన్ని రక్షించారు. ఆ కాలంలో ఆ వైద్యుల సేవలను ప్రపంచం ఎన్నటికీ మర్చిపోలేదు. నేటి ఆధునిక వైద్య శాస్త్రంలో కృత్రిమ మేధస్సు, రోబోటిక్ శస్త్రచికిత్సలు, టెలిమెడిసిన్ వంటి సాంకేతికతలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా రోగిని అర్థం చేసుకునే మానవత్వం, అనుభవం, దయ డాక్టర్లకే పరిమితం. ప్రజల ప్రాణాలకు విలువనిచ్చే ప్రతి డాక్టర్కు హృదయపూర్వక వందనాలు. వారి సేవలు అమూల్యం. వారి త్యాగాలే మన జీవితపు దీపస్తంభాలు. నువ్వెళ్ళే రహదారికి జోహారు, సరిలేరు నీకెవ్వరు, ఎనలేని త్యాగానికి నువ్వే మారుతలేరు. మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. మరి మానవ సేవా రంగంలో విశిష్ట సేవలందించే వైద్యులు ఎంతో పూజ్యనీయులు. సాటి మనిషి వేదనను అర్థం చేసుకొని వారి క్షేమం కోరి వారి సమస్యలను ఎంతో ఓర్పుగా విని మెరుగైన ఆరోగ్య సేవలు అందించే ప్రతి డాక్టరు అమ్మ, నాన్న, గురువుల తరువాత అంతే పూజ్యనీయులు, గౌరవానికి అర్హులు. ఈరోజు వైద్యుల దినోత్సవం ఎంత విశిష్టమైనదో తెలుసుకోవడం, వారి సేవలను, త్యాగాలను గుర్తించడం ఎంతో ముదావహం. మరొక్కసారి వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.